కాదండి. నమస్తే అండి. ఇప్పుడు ఇందాక దాకా మనం వేరే రకాల విత్తనాలపైన వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు దుంపరక జాతి పైన మనం వీడియో చేస్తున్నామండి. ఇది ఎయిర్ పొటాటో అంటారండి దీన్ని. అంటే ఒక తీగ జాతి రకం. అంటే దుంప అనేది చెట్టు బంగాళదుంప మనకి ఏ విధంగా అయితే చెట్టుకు వస్తుందో భూమిలో వస్తుందో అలా కాకుండా ఇది తీగ జాతి రకం అండి. అంటే క్రేపర్ వెరైటీ. సో దీన్ని ఎయిర్ పొటాటో అని కూడా అంటారండి ఇంగ్లీష్లో. చాక్లెట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ అట్లనే ఇది కూడా కందండి, యామ్. మన దగ్గర దొరికేది కందలు ఒక్కొక్కటి ఎంత ఉంటాయండి, మన తలకాయ ఎంత ఉంటాయి. కానీ ఓల్డ్ వెరైటీస్ ఎలా ఉన్నాయండి? ఇది ట్రెడిషనల్ ఆదివాసీ విత్తనం అండి ఇది. దీన్ని కంద అంటారండి. నెక్స్ట్ అట్లానే చిలకడ దుంప, స్వీట్ పొటాటో పరిస్థితి మన ఏరియాలో ఎలా ఉందండి? సో చూడడానికి బీట్రూట్లా ఉందండి, కానీ మంచి టేస్టు, మంచి కలరు బాగుందండి ఇది. నెక్స్ట్ అట్లనే పసుపులో మనకి పసుపు వాడుతున్నాం కదండి. జనరల్గా మన దగ్గర పసుపు కొమ్ములు పసుపు అనేది విత్తనం ఎలా ఉంటుంది చూడండి. ఈ పసుపుకి దానికి డిఫరెన్స్ చూడండి. అంటే కొండ ప్రాంతాల్లో అంత లావుగా, అంటే చూడటానికి లావుగా ఉంటే మంచిది చెడుదని కాదండి. యాక్చువల్గా ఇది అంతరించిపోతున్న విత్తనం అండి ఇది. ఈ విత్తనాన్ని కూడా ఈ దంతెవాడ సీడ్ ఫెస్టివల్లో వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా మనం కూడా సేకరించి దీన్ని మనం శంకర్ గారి ఆధ్వర్యంలో దీన్ని సీడ్ని డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నామండి. నెక్స్ట్ అట్లానే ఇది కూడా పసుపు అండి. పసుపు కూడా ఇది ఒక వెరైటీ అండి. పసుపులో 2 వెరైటీస్ ఇక్కడ మనం చూసినట్టు 2 వెరైటీస్. ఇంకో 3rd వెరైటీ లేదండి, బ్లాక్ ఉంటుందండి, అది లేదు ఇక్కడ అందుబాటులో లేదు మనకి. అట్లాగే కాదు, ఇది వేరు జాతి విత్తనం అండి. దీన్ని గజ్జిపెండలో అంటారు. దీని నుంచి దీన్ని బాగా పౌడర్ చేసి దీన్ని వాడితే ఆయుర్వేద మెడిసిన్ పర్పస్ కింద బాగా వాడతారండి దీన్ని. ఇది కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులోకి రావడం జరిగిందండి. నెక్స్ట్ చామదుంప అండి. ఓకే. సో మంచి ఇన్ని రోజుల్లో నేను చూడని వెరైటీస్ అన్నీ ఇక్కడ చూడటం జరిగిందండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే మొక్కజొన్న చూస్తారా? మొక్కజొన్న, ఇది మొక్కజొన్న అండి. చూస్తాను మీకు కలరు. దానిలో మనకులాగా ఇదిగోండి కలర్, మంచి విత్తనానికి రెడీ అయిపోయింది అన్నమాట. ఇది విత్తనానికి రెడీ అయిందండి. శంకర్ గారు వేస్తారు ఇది. ఒక్క నిమిషం. అంటే ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయండి? ఇందులో జనరల్గా బ్లాక్ ఇవన్నీ ఉంటాయి శంకర్ గారు, వాటి పరిస్థితి ఏంటండి? యాక్చువల్గా అక్కడ తీసినవి ఉన్నట్టు చూశానండి నాకు నేను. మక్క లేదు, ఏకీ